పంచ తులసి. పంచ అంటే 5 రకాల తులసి. ఇది ఎట్లా తయారు చేస్తారో తెలుసా? 15 ml అంటే 300 చుక్కలు ఉంటాయి. 300 చుక్కలు 200 రూపాయలు అంటే 300 డ్రాప్స్. 15 ml, ఒక ml అంటే 20 చుక్కలు. 300 చుక్కల్ని దాదాపుగా 200 రూపాయలు కూడా లేకుండా పెట్టి దాదాపు 300 డిసీజెస్, 300 రోగాల్ని నయం చేస్తుందంటే దీన్ని ఏం చేయాలి? దీని పేరు పంచ తులసి. తులసి తెలుసా? అలాగే 5 రకాల తులసీలు కలిసినటువంటి పంచ తులసి మన దగ్గర 15 ml, 15 ml, 30 ml 2 రకాలుగా దొరుకుతుంది. మెయిన్గా చాలా మంచిది. అసలు క్వశ్చన్ చెప్పాలంటే కరోనా ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, 4వ వేవ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ అటంతా 4వ వేవ్ స్టార్ట్ అయింది. ఢిల్లీలో మళ్ళా స్టార్ట్ అయింది. ఢిల్లీలో మళ్ళా మాస్కులు పెట్టుకోమన్నారు. ఇక్కడ అన్నీ తీసేశారు, మళ్ళీ స్టార్ట్ అయింది. రేపు 4వ వేవ్ రావచ్చు, 5వ వేవ్ రావచ్చు. ఇక ప్రతి సంవత్సరం కరోనా అనేది వైరస్ వస్తూనే ఉంటుంది. దానికి మెయిన్గా ఏంటంటే మీరు ఏం వాడినా ఇదే వేసుకుంటారు కదా. ఏంటండి వేసుకున్నారు? ఎన్ని ఇంతవరకు చూడలేదు. సో రెండు వేసుకున్నావా? 2 అయిపోయినాయా? అదేంటి ఏమన్నారండి? సో 2 వ్యాక్సిన్ వేసుకున్న మార్క్స్ పెట్టుకోండి. ఎందుకు? భయం. ఒక్క 10 నిమిషాలు ఫోన్ రింగ్ అవ్వదు. సో ఎందుకు పెట్టుకుంటారంటే ఆయన 2 డోసులు వేసుకుంది, నేను 2 డోసులు వేసుకున్నాను, అందరూ 2 డోసులు వేసుకున్నారు. 2 డోసులు వేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చనిపోయారు, పోలీస్ ఆఫీసర్లు కూడా చనిపోయారు. 2 డోసులు వేసుకున్నా లేకుంటే ఏం వేసుకున్నా ముఖ్యం కాదు. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి లేకపోతే కరోనా వస్తుంది. మీరేం పెంచుకోవాలి? ఒక మాస్క్ మీద మాస్క్ కాదు, మాస్క్ మీద చాలా మంది 2 మాస్కులు పెట్టుకుంటారు. ఊపిరాడ చచ్చిపోతారు. మాస్క్ 2 మాస్కులు పెట్టుకోకూడదు. అసలే ఆక్సిజన్ అంతా చచ్చిపోతున్నారు. 2 మాస్కులు 3 మాస్కులు నాట్ కరెక్ట్. అసలు మాస్కే కరెక్ట్ కాదు. ఫ్రీగా తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ చెప్తే పెట్టుకోండి, లేక అవసరం లేదు. మీరు ఒంట్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఏ శక్తిని? రోగ నిరోధక శక్తి. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్ ఇమ్యూనిటీ. కరెక్ట్. ఇమ్యూనిటీ. IMMUNITY. నువ్వు కూడా చెప్పావా? సో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. రోగ నిరోధక శక్తి పెంచుకుంటే ఏ జబ్బులు రావు. రోగ నిరోధక శక్తి లేకపోతేనే అనేక జబ్బులు వస్తాయి. ఈవెన్ ఆడవాడు నా దగ్గరకు ఒక 10 మంది అమ్మాయిలు నన్ను కలిస్తే అందులో 5గురికి బ్రెస్ట్ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, 9 మందికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్. పీరియడ్స్ అంటే తెలుసు కదా. సో ఎందుకంటే రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తిని చాలా తక్కువ ఖర్చుతో, ఈవెన్ 100 రూపాయల కంటే ఒక 150 రూపాయల్లో రోగ నిరోధక శక్తిని మీ బాడీలో రాబోయే జబ్బులని రాకుండా చేసే ఒక అద్భుతమైన చెట్టు మన ఇంట్లోనే ఉంటుంది. అదే తులసి. తర్వాత ఇప్పుడు అది కాకుండా ప్రతి వాళ్ళు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుందా? టీవీ, ల్యాప్టాప్. ఇది ఫస్ట్ అయితే ఇది లేకుండా అర్థ లేకుండా ఉండొచ్చు, కానీ ఆయిల్ లేకుండా ఉండొచ్చు, కానీ ఫోన్ లేకుండా ఉండలేదు. కరెక్టే కదండి. సో అమ్మాయి బాగా చాలా ముద్దుగా చెప్తుంది. సో వెరీ గుడ్, కరెక్ట్, ఒప్పుకుంటుంది. వీటన్నిటి వల్ల వచ్చే రేడియేషన్ తెలుసా?
మరి ఎక్కడో రింగ్ అయితే ఫోన్ ఎట్లా, ఎవరో కాల్ చేస్తే ఫోన్ ఎట్లా రింగ్ అవుతుందంటే ఇక్కడంతా ఏముంది, రేడియేషన్. రేడియేషన్ వల్ల క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం రేడియేషన్లో ఉన్నాము, ఇది వినాల్సిన మాట. ఈ రేడియేషన్ మన మీద పనిచేస్తూనే ఉంటుంది. మరి ఇక్కడ రేడియేషన్ ఉంటేనే కదా ఫోన్ మోగేది. ఎవరో ఫోన్ చేస్తే ఫోన్ ఎట్లా మోగుతుందంటే ఇదంతా ఏముంది, రేడియేషన్. రేడియేషన్ మనకి తగులుతూ ఉంటుంది, ఫోన్కి ఎట్లా తగులుతుందో మనకి తగులుతుంది. అప్పుడు మీ బాడీలో రోగ నిరోధక శక్తి లేకపోతే రేడియేషన్ వల్ల మీకు అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. అనేక పీరియడ్స్ ప్రాబ్లం రావచ్చు, క్యాన్సర్, మెయిన్గా క్యాన్సర్. ఇప్పుడు ఎందుకు ప్రతి వాళ్ళకి క్యాన్సర్ వస్తుందంటే బికాజ్ ఆఫ్ రేడియేషన్. ఆహారం బయట తినడం ఎక్కువైందా లేదా? సో బయట తినడం ఎక్కువైంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీకు ఇవన్నీ తప్పదు. ఫోన్ వాడడం తప్పదు కదా, తప్పదు కదా, ఫోన్ వాడడం తప్పదు. ఫోన్ లేకపోతే ధైర్యం ఉందమ్మా, ఫోన్ లేకపోతే నీకు ఫోనే లేదా. సో అన్నిటికీ పరిష్కారమే దిస్ పంచతులసి. దిస్ ఈస్ కాల్డ్ పంచతులసి. ఇది 3 సంవత్సరాల పసిపాప నుంచి ఎంతైనా సరే 100 సంవత్సరాల దాటిన తాతయ్య వరకు కూడా వాడచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, రోజు మీ ఇంట్లో ఉంచుకోండి. ఇది మీకు నెలకి బహుశా వస్తే ఒక 150-200 రూపాయలు మాత్రమే ఖర్చు వస్తుంది. 1 లీటర్ వాటర్ బాటిల్లో గుర్తుపెట్టుకోండి 6 చుక్కలు వేసి మీరు రోజంతా తాగుతూ ఉండండి. మీకు జలుబు, దగ్గు, జ్వరము వస్తే 1 గ్లాసులో 5 చుక్కలు వేసుకొని తాగండి. మీకు మీకు జనరల్గా ఏ జబ్బు లేదు, ఏ ప్రాబ్లం లేదు, జలుబు లేదు, దగ్గు లేదు, అప్పుడు ఎలా వాడాలి? లీటర్లో 5-6 చుక్కలు వేసుకొని తాగండి. లేదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఫీవర్ ఉంది అంటే, జ్వరం ఉంది, జలుబు ఉంది, దగ్గు ఉంది, గొంతు నొప్పి ఉంది, గ్లాస్ వాటర్లో 5 చుక్కలు, లేకపోతే లీటర్లో 5 చుక్కలు. ఇది గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లలకు కూడా మీరు 2 చుక్కలు వేసి దాంట్లో కొంచెం తేనె వేసి వేలు మీద పెడితే వాడు తీసేసుకుంటాడు. నులి పురుగులు, చిన్నపిల్లలు మంట ఎక్కువ తింటారు, నులి పురుగులు, కడుపు నొప్పి, చిన్నపిల్లలకి ఎక్కువ జలుబు, ఆకలి తక్కువ, పాలు తాగరు, మోషన్స్, అటువంటిప్పుడు కూడా మీరు ఇవ్వాలి. అసలు ఇది ఒక అద్భుతం. అంటే పంచతులసి ఒక అద్భుతము. ప్రతి ఇంట్లో పంచతులసి ఉంటే మీకు అసలు ఆరోగ్యం మీ వెంటే. సో వెరీ గుడ్. ఇంత కష్టపడి పాపం ఆ పాపకు ఆరోగ్యం ఇవ్వాలంటే చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నా నిద్ర కూర్చో. వెరీ గుడ్. తులసి చెప్తేనే నిద్ర వస్తుందంటే వాడితే ఎంత బాగుంది. వింటేనే ఆ ఆరోగ్యం చక్కగా నిద్ర వస్తుందంటే అంటే ఇది చూపిస్తే అనుకోండి, చూపిస్తే నిద్ర వస్తుందంటే వాడితే ఎన్నాళ్ళు తగ్గుతూ అది. చుండ్రు ఉన్నా, స్కిన్ డిసీజ్ ఉన్నా, కొల్లి ఉన్నా, సోరియాసిస్ ఉన్నా, దగ్గు ఉన్నా, కలుగు ఉన్నా, చెవి నొప్పి ఉన్నా, పంటి నొప్పి ఉన్నా, ముక్కులు పట్టేసిన, దోమలు పుట్టిన వెంటనే పుట్టిన చోట, తేలి పుట్టిన చోట వెంటనే 2-3 డ్రాప్స్ అక్కడ గట్టిగా పెట్టేసేయండి. కొంచెం తేలు ఉంటుంది అక్కడ. తర్వాత కాటన్ మీద పెట్టి పట్టు పెట్టేసి దాంట్లోకి వెళ్ళాలి. ఎక్కడైతే పుట్టిందో దాంట్లోకి ఈ తులసి డ్రాప్ వెళ్ళాలి. ఈ 2 తేలు పుట్టిన పెట్టుకోండి. తేలు తగ్గిపోయింది. సో మీకు అంటే కొన్ని చోట్ల ఉండొచ్చు, పల్లెటూరు చుట్టుపక్కల ఎక్కువ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలియదు. సో దోమ కుట్టకుండా కూడా మీరు రాసుకుని పడుకోవచ్చు. చుండ్రు ఉంటే కూడా మీకు కలక పెట్టుకొని 10 మినిట్స్ అరగంట తర్వాత మీరు స్నానం చేయొచ్చు. మన షాంపూ అర్థమైందా? కంట్లో తప్ప ప్రతి దానికి దీన్ని వాడాలి. మీరు స్నానం చేసే దాంట్లో బకెట్లో కూడా 2-4-5 చుక్కలు వేసుకొని స్నానం చేయవచ్చు. మంచి వాసన, చెమట వాసన రాదు, స్కిన్ డిసీజెస్ రావు, సోరియాసిస్, బొల్లి అన్నిటికీ సమస్తం. నేనేం చెప్పాను ఒక్క అర్థమైందా? మరి ఎన్ని రకాలుగా పనిచేస్తుందండి ఇది. సో మీరు తీసుకుంటే ఫోన్ నుంచి వచ్చిన రేడియేషన్ కూడా మీరు తీసుకుంటారు కదా, బాడీలో తులసి ఉంటుంది కదా, రేడియేషన్ మీ మీద
ఎఫెక్ట్ చూపించండి. బాగుందా? ఈ విధంగా పనిచేస్తుంది. ఏం బాయ్, అర్థమైందా? అర్థమైందా? పంటి నొప్పి ఉంటే ఎలా వాడాలి? ఒక కాటన్లో, ఒక చిన్న కాటన్లో 2-3 డ్రాప్స్ వేసి పంటి కింద పెట్టుకోండి. 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. చెవి నొప్పి వాడికి చెవి నొప్పి వచ్చింది రాత్రిపూట, డాక్టర్ దొరకాలంటే కష్టం. చెవిలో ఒక డ్రాప్ వేసేయండి ఎక్కువగా. మీరు అప్పుడప్పుడు నెలకొకసారి బడ్స్ ఉంటాయి కదా, ఆ బడ్స్ మీద 2 చుక్కలు వేసి క్లీన్ చేసుకోండి. ముందు జాగ్రత్త, మీకు చెవి నొప్పి రాదు. చెవిలో చాలా ప్రాబ్లమ్స్, చాలా మంది చెవిలో చీము, రక్తము, సో వెరీ డేంజరస్. ముందు వాడు బయటపడదు. ఎప్పుడైతే చెవులో చీము నెప్పులు వచ్చిందంటే నెగ్లెక్ట్ చేస్తే పెద్ద కొద్ది చెవు వినపడదు. సో అలా ఇది కంట్లో 300 జబ్బుల్ని రాకుండా కూడా చేసుకుంటే ఒక 500 ఆకుల నుంచి ఒక డ్రాప్ తయారు చేస్తారు. 500 ఆకులు, అది ఎన్ని రకాల తులసిలు? ఒక రకానికి 100 ఆకులు చొప్పున 500 ఆకులు వచ్చి ఒక డ్రాప్ వస్తుంది. అంటే ఒక డ్రాప్ నోట్లో ఉంటే మీరు ఎన్ని ఆకులు తిన్నట్టు? ఏమన్నా వెరీ గుడ్. 500 ఆకులు. సో 500 ఆకులు తింటే మీకేమవుతుంది? 500 ఆకులు తినాలంటే ఏమవుతుంది కదా? 500 ఆకులు తినాలి ఆయుర్వేదం. 500 ఆకుల నుంచి ఒక చుక్కని తీసేదాన్ని అడ్వాన్స్డ్ ఆయుర్వేదం అంటారు. ప్రపంచంలో మనమే ప్రవేశించాలి. 500 ఆకులు తింటే వేడి చేయొచ్చు, అరగవచ్చు. అదంతా జీర్ణమైన తర్వాత దాంట్లో నుంచి మెడిసిన్ బాడీలోకి వెళ్ళి అన్ని పని చేయాలి. కానీ మనం ముందే ఏం చేసాం? 500 ఆకులు పని చేస్తారు, ఇంట్లో పెట్టాం, అది వదిలేసుకుంటారు. డ్రాప్ అయ్యాక వెంటనే బ్లడ్లో తింటే పని చేస్తారు. అదే 500 ఆకులు తింటే నలభై డైరెక్షన్ చేయాలి. సో ఆయుర్వేదం అంటే డైరెక్ట్ చదువుతాం. అడ్వాన్స్డ్ ఆయుర్వేదం అంటే దాంట్లో వచ్చి ఎక్స్ట్రాక్షన్ 100%. సూపర్గా తింటారు. గ్రేట్. ఎక్స్ట్రాక్షన్ 500 ఆకుల నుంచి ఎక్స్ట్రాక్షన్. ఆ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఏమంటారంటే మాలిక్యూల్ ఎక్స్ట్రాక్షన్. సో దాంట్లో తీస్తారనమాట. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఆయుర్వేదం కాదు, వేడి చేసేది కాదు. ఈ టెక్నాలజీ ఎక్కడ లేదు. ఈ టెక్నాలజీ పట్టుకున్నారు కాబట్టి మేడం కాదు, ఈ మేడము ఇక్కడ ఉన్న 4-5 మేడం చాలా అందంగా తయారయ్యారు. ఇక్కడ ఈ మేడము, ఆ మేడము. సో రోజు రోజుకి వయసు తగ్గిపోతుంది. ఎట్లా? ఇవన్నీ వాడుతున్నారు కదా. సో అర్థమైందా దీంట్లో ప్రాసెస్ ఎలా తయారు చేస్తారో? సో డైరెక్ట్గా దాంట్లో పని చేసేదానికి ఇస్తారా? సో దిస్ ఇస్ నాట్ పంచతులసి. ఇది మాత్రం మీరు వాడకపోతే మీ ఇంటికి వచ్చి బలవంతంగా అయినా వాడిస్తాను. సో ఇప్పుడున్న ప్రతి ఇంటికి నేను వస్తాను. చాలా కష్టం పడుతున్నారా మీరు